డీటెయిల్స్ చూద్దాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో మన్మోహన్ సింగ్ బాధపడుతున్నారు. ఎయిమ్స్ కు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేతలు చేరుకున్నారు. ఆసుపత్రి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బెల్గాం నుంచి ఢిల్లీకి ఖర్గే, రాహుల్ గాంధీ బయలుదేరారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో మోదీ మాట్లాడారు. 1932 సెప్టెంబర్ 26న జన్మించారు మన్మోహన్. 1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా సేవలందించారు. 5 పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా మన్మోహన్ సింగ్ పనిచేశారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు. మన్మోహన్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి 1962లో ఆర్థిక శాస్త్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పొందారు. మన్మోహన్ సింగ్ అనేక గొప్ప రచనలు చేసేవారు. ఆయన రచించిన క్లారిండన్ ప్రెస్, ఆక్స్ఫర్డ్ 1964 అనే పుస్తకం భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానంపై ఒక ప్రారంభ విమర్శగా గుర్తించబడింది. తన అకాడమిక్ జీవితం పంజాబ్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్లో పనిచేసిన కాలంలో మరింత పటిష్టంగా తన ఆర్థిక నైపుణ్యాల్ని పెంచుకున్నారు. ఈ సంవత్సరాల్లో ఆయన యుఎన్సిటిఏడి కార్యాలయంలో కొంతకాలం పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ఆయన జెనీవాలో సౌత్ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. లో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేశారు. తర్వాత 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రధాన మంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు. 1991 నుండి 1996 వరకు డాక్టర్ సింగ్ భారతదేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలం భారతదేశపు స్వాతంత్ర ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా మారింది. ఆ కాలంలో ఆర్థిక సంస్కరణల విధానాన్ని ప్రారంభించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాల్లో, అంతర్జాతీయ సంస్థల్లో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు. 1993లో అంగీకరించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ మీటింగ్, 1993లో వియన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్ కి ఆయన నాయకత్వం వహించారు. పొలిటికల్ కెరియర్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 1998 నుండి 2004 వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2004 జనవరి ఎన్నికల తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ 22 మే 2004న ప్రధాని పదవిని స్వీకరించారు. 2009 మే 22న రెండోసారి ప్రమాణం చేశారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ రోజు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు. భారత విత్త వ్యవస్థను అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు.
దశాబ్ద పాలనలో చిరస్మరణీయమైన విజయాల్ని ఆయన అందుకున్నారు. 2005లో సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం వంటివి తీసుకొచ్చారు. ఆయన హయాంలో అత్యధిక జీడీపీ వృద్ధి రేటు నమోదైంది. మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకి 27% సీట్లు కేటాయించారు. ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తిగాను రికార్డు సాధించారు.